ఏవండోయ్! చోటుని స్కూల్లో జాయిన్ చేశారు కదా! మరి మధ్యలో ఎందుకు మాన్పించేశారు అని చెప్పి అడుగుతున్నారు కదా! నిజానికి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే లోపలున్న ఎమోషన్స్ అన్నీ కట్టకట్టుకుని బయటకొచ్చేత్తాయండి. ఓ పక్క హ్యాపీనెస్సు, ఇంకో పక్క పెయిన్‌ఫుల్లు. అంటే 3 ఇయర్స్ వరకు సంకనేసుకొని తిరుగుతామా, ఒక్కసారిగా వదిలిపెట్టి స్కూలుకెళ్ళిపోతే కూసంత లోన్లీ ఫీలింగ్ ఉంటది కదా! కూసంత కాదులెండి. చాలా. అందుకే స్కూలుకి పంపడానికి ప్రాణమొప్పక మధ్యలోనే మాన్పించేశానండి. ఇంకిప్పుడు ఎలాగో 3 ఇయర్స్ వచ్చాయి కదా! ఇప్పుడు పంపితే వాడి ఎడ్యుకేషన్‌కి కరెక్ట్ ఏజ్ ఉంటది అని చెప్పి ఎలాగో వసంత పంచమి కలిసొచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నా జీవితానికి గోల్డెన్ డేస్ అయిపోయినయిరా బాలిగా అన్నట్టు ఈ రోజు నుంచి నా జీవితంలో లేజీ డేస్ అయిపోయినాయండి. క్యారేజీలు కట్టాలి, పరుగులు పెట్టాలి, యూనిఫామ్లు, సాక్స్‌లు, పాండ్స్ పౌడర్‌లు, పక్క పాపుళ్ళే. ఈ రోజు మా బుడతంగాడి బుజ్జి పొట్ట కోసం బాక్స్‌లో కట్టడానికి పాలక్ రైస్ చేశానండి. నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటేనండి, పిల్లలందరూ స్కూల్‌కి వెళ్ళడానికి కుయ్యో మొర్రో అంటారా, కానీ మా బుడతంగాడు మాత్రం పొల్లికిలించుకుంటూ వెళ్ళిపోతాడండి. అదేంటో మరి.